నెల్లూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని షాపింగ్ మాల్స్ కారణంగా ట్రాఫిక్ జామ్లు, నిత్యం గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. పలు షాపింగ్ మాల్స్లో సెలార్లు లేకపోయినా మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కనకమహల్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటైన లక్కీ షాపింగ్ మాల్లో సెల్లార్ ఉన్నప్పటికీ యాజమాన్యం పార్కింగ్ సదుపాయం కల్పించకుండా గోడౌన్గా ఏర్పరచుకున్నారు. దీంతో వాహనదారులు వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో రద్దీ సమస్య తీవ్ర రూపం దాల్చింది. లక్కీ షాపింగ్ మాల్ ప్రధాన కూడలిలో ఉండడం, సెల్లార్ను పార్కింగ్కు ఇవ్వకపోవడంతో అనునిత్యం రద్దీగా ఉండే వీఆర్సీ ఆత్మకూరు బస్టాండ్ వెంబడి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇలాంటి వాటికి మున్సిపల్ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ వీఆర్సీ నుంచి విజయమహల్ గేట్, ఆత్మకూరు బస్టాండ్కు రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రధాన రహదారిని లక్కీ షాపింగ్ మాల్ రూపంలో ఆక్రమించింది. ట్రాఫిక్ పోలీసులు పహారా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతటి సమస్యకు మూల కారణమైన మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని నగరవాసులు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్లకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. నెల్లూరు నగరంలో దాదాపు 50 షాపింగ్ కాంప్లెక్స్లున్నాయి. కానీ యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటించడం లేదు. అసలే రోడ్లు 30 నుండి 35 అడుగులు మాత్రమే ఉండడం, పార్కింగ్ లేకపోవడం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఓవైపు ఆఫీస్, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే సమయంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడి వసతులు లేకపోయినా అనుమతులిచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించని షాపింగ్ మాల్పై చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.